అలాగే ఆ అమ్మాయి ఒక మాట అంటుంది, అసలు నాకు ఎందుకు బాధ కలిగింది అని అంటే, నేనే కాదు ఈ చుట్టూ ఉన్నటువంటి అంటే ఆ విశ్వాసులు అయ్యి ఉండొచ్చు, ఈ విశ్వాసుల్లో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా నాకు కన్యకలే అన్నాడంట ఓఫీరు. అంటే నేను ఒక్కదాన్నే ఈయనకు కన్యకని అనుకుంటే వీళ్ళందరూ కూడా నాకు కన్యకలే అంటున్నాడు ఏంటి అని చెప్పి ఆమె బాధపడి, ఇదిగో ఓఫీర్ నాతో ఇలా చాటింగ్ చేసి నన్ను ఇట్లా ముగ్గులోకి దింపి ట్రాప్ చేసి ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు అందరూ ఒకటే అంటున్నాడు అని చెప్పి ఈవిడెళ్ళి ఇంకొకటి దగ్గర మొత్తుకుందన్నమాట. అంటే ఇక్కడ ఓఫీర్ తాత ఎలా క్రియేట్ చేసి ఉంటాడు, బైబిల్లో యేసు పెండ్లి కుమారుడు, సంఘం వధువు అని చెప్పి ఒక ఉపమానం లాంటిది ఒకటి ఉంటుంది. దాన్ని సిమిలర్గా తీసుకుని సంఘ కాపరి, పెళ్లి కుమారుడు, విశ్వాసులందరూ కూడా ఆయనకి కన్యకలు, వధువులు అని చెప్పి క్రియేట్ చేసి ఉంటాడు మనోడు. వేదాల్లో యేసని ఇదిగో ఈ పోలిక అదే, ఈ ఇక్కడ చెప్పిన దాని అర్థం యోగిక అర్థం అదే అని చెప్పి ఇట్లా క్రియేట్ చేస్తూ ఉంటాడు కదా. అలాగే యేసు స్థానంలో ఈయన పెట్టుకుని ఆ నవవధువులు కన్యకల స్థానంలో విశ్వాసాలు పెట్టేశాడు అనమాట.